జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. నమస్కారం. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అని చెప్తారు. ఈ మధ్య ఇది చాలా ఎక్కువగా వినపడుతోంది. అయితే దీని అవసరం ఏమిటి? ఇది ఏమన్నా కొత్త ఐడియానా లేకపోతే పాత ఐడియా అయినా? ఈ విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీరామకృష్ణ పరమహంస చాలా చక్కటి కథలు చెప్పారని ఇంతకుముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అవి కేవలం కథలే కాదు, వాటిల్లో మన జీవితాన్ని మలిచేందుకు సరిపడా గొప్ప అర్థం దాగి ఉంది. వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కథ చూడడానికి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ దానిలో ఏం అర్థం దాగి ఉందో మనం చూడాలి, నేర్చుకోవాలి. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఒకరోజు కథ చెప్పారు. ఒక ఊళ్ళోకి ఒక పల్లె పడుచు వస్తుంది. ఆ ఊళ్ళో తిరిగి చేపలు అమ్ముకుంటుంది. రోజంతా చేపలు అమ్ముకున్న తర్వాత తిరిగి తన ఊరికి వెళ్ళిపోతుంది. రోజు ఇలా వస్తూ ఉంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ చేపలు అమ్మడం బహుశా ఆలస్యమైంది, సాయంత్రం అయిపోయింది, తన ఊరు వెళ్ళడం కుదరదు. అందుకని ఆ ఊళ్ళోనే తన స్నేహితురాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆ స్నేహితురాలు ఈవిని చూసి చాలా ఆనందంగా లోపలికి రారా అని పిలిచి, ఏమన్నా తిన్నావరా అని చెప్పి తీసి కూర్చోబెట్టి తినిపించి అంతా చేసి, నువ్వు ఇక్కడే ఉండు, రాత్రికి చాలా రోజుల తర్వాత వచ్చావు, మన ఇద్దరం కలుసుకున్నాం, చాలా హాయిగా ఉంది, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఈ చేపలు అమ్మే అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవరింటికైతే వెళ్ళిందో ఆమె పూలు అమ్ముతుంది. ఇంటి నిండా పూల బుట్టలతో పూలు, చక్కటి పూలు ఉన్నాయి, మంచి సువాసన వెదజల్లుతున్నాయి. వాళ్ళిద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇంక పుడుకమ్మ, చాలా అలసిపోయావు అని చెప్పి ఒక గది చూపించింది. ఈ చేపలు అమ్ముకునే అమ్మాయి ఆ గదిలో ఒక చాప వేసుకుని చక్కగా పుడుకుంది. అయితే ఎంతకీ నిద్ర రావడం లేదు. ఏం చేయాలి అప్పుడు? అటు దొల్లింది, ఇటు దొల్లింది, ఏం చేసినా ఎంతకీ నిద్ర రావడం లేదు. ఇప్పుడు లేచి కూర్చొని ఆలోచించింది, ఎందుకు నాకు నిద్ర రావడం లేదు? బాగా అలసిపోయినాను, బాగా నిద్ర వస్తున్నాను, మగతగా ఉంది, అయినా నిద్ర రావడం లేదు. ఎందుకంటే అక్కడ బుట్టల నిండా పూలు ఉన్నాయి, అవి మంచి సువాసన వస్తున్నాయి. అది సువాసనే అయినా ఆ వాసనకి ఈ అమ్మాయికి నిద్రపడడం లేదు. ఏం చేయాలని ఆలోచించి ఒక క్షణం వెళ్ళి తన చేపల బుట్ట తీసుకుని దాన్ని తన పక్కనే పెట్టుకొని దాని మీద కాస్త నీళ్ళు అవి చల్లి దాని పక్కనే పెట్టుకుంటే ఆ వాసనకి ఆ అమ్మాయికి చక్కగా నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. రామకృష్ణ పరమహంస ఈ కథ చెప్పి, మీకు కూడా మీ చేపల బుట్ట కావాలా అని అడిగారు అన్నమాట. మనందరికీ ఏమిటంటే ముందే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఒక విషయం ఇలా ఉండాలి, ఒక విషయం ఇలా ఉండాలి, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుండదు, ఇలాంటి అభిప్రాయాలు మనకు ముందే ఉంటాయి. వాటిని మనం వదిలించుకోలేం. మనందరికీ ముందే ఒక చేపల బుట్ట ఉంటుంది. ఆ చేపల బుట్ట పక్కన లేకపోతే మనకు కుదరదు. అయితే దాన్ని వదిలించుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం పని చేయగలగాలి. మీకు తెలిసే ఉండొచ్చు, భర్తృహరి నీతి శతకంలో ఒక పద్యం ఉంది, ఏనుగు లక్ష్మణ కవి రాసింది. ఒకచో నేలను పవ్వళించు, నొకచో నొప్పారు పూసజ్జపై, నొకచో శాఖములారగించు, నొకచో నుత్కృష్ట శల్యోదనం, నొకచో బొంత ధరించు, నొక్కొక్క ధరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకరానీయుడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఒకచోట నేల మీద పడుకోవాల్సి వస్తుంది, ఒకచోట పక్క మీద పడుకోవచ్చు. ఒకచోట మంచి బట్టలు వేసుకోవడానికి ఉంటుంది, ఒకచోట మంచి బట్టలు ఉండవు. ఒకచోట మంచి భోజనం దొరుకుతుంది, ఒకసారి దొరకదు. అయినా సరే కార్య సాధకుడైన వాడు తన పరిస్థితి ఎలా ఉన్నా సరే తన పని మాత్రం మానడు, ముందుకు చేసుకుంటూ పోతాడు. కార్యం సాధించే వరకు, తను అనుకున్న పనిని సాధించే వరకు దాన్ని వదిలిపెట్టాడు. చేపలు బుట్ట ఉన్నవాడికి అది కుదరదు కదా. అలాగే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి పొద్దున్నే నడవడానికి వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ వాక్. అయితే మొదటి స్నేహితుడికి రెండో స్నేహితుడికి ఇంటి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంది. మొదటి స్నేహితుడు పొద్దున్నే తన స్కూటర్ వేసుకుని బయలుదేరి రెండో స్నేహితుడు ఇంటి దాకా వెళ్ళేవాడు. అక్కడ స్కూటర్ అక్కడ పార్క్ చేసేవాడు. స్నేహితులు ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాడు. చాలా దూరం నడిచేవాళ్ళు, ఒక 5-6 కిలోమీటర్లు నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మనవాడు తన స్కూటర్ తీసుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేశాడు. మొదటి స్నేహితుడు రెండో స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, ఇవాళ నేను రావడం లేదు మార్నింగ్ వాక్కి.
ఎందుకు రావట్లేదు నువ్వు అని అడిగితే, నా స్కూటర్ పాడైపోయింది, అందుకని నేను రాలేను. స్కూటర్ పాడైపోతే ఏమైంది? 1 కిలోమీటర్ కదా వెళ్ళేది, వేరే పని ఏం చేయడు, అదొక్క పనే. ఆ కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళొచ్చు కదా. ఆహా, ఆ రోజుకి అది మానేశాడు. ఇలాంటి ఐడియాలు కనుక ఉంటే పనిచేయడం చాలా కష్టం అవుతుంది. పనిచేయడానికి బయలుదేరిన వాడు ఇలాంటి ఐడియాలు ఏవి పెట్టుకోకూడదు. పరిస్థితులు ఎలా మారిపోతున్నా సరే నేను పని చేస్తానని అనుకోవాలి. అటువంటి వాడే ఏమైనా సాధిస్తాడు. పిల్లవాడు పరీక్షకు చదువుతున్నాడు అనుకోండి, కరెంటు పోతే ఆనందం, కరెంటు పోయింది ఇంకా హాయ్, ఇంకేం చేయక్కర్లేదు. కానీ పట్టుదల గల వాడైతే కనుక నేను ఏదో ఒకటి క్యాండిల్ లైట్ అయినా నేను వెలిగించుకుని చదువుతాను అనుకుంటున్నాను. కష్టం అవుతుంది, కష్టపడకుండా ఏది అవ్వదు. అయినంత మాత్రాన ఆ కష్టాన్ని సహించి పనిచేయాలి. ఇది ప్రపంచంలో అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది. ఏది ఏమైనా సరే నేను పనిచేస్తాను బయలుదేరుతాను. ముఖ్యంగా ఇంకొకరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా కొంచెం కష్టమైన విషయాన్ని నేర్చుకోవాలని బయలుదేరితే దానిలో చాలా చిక్కులు వస్తాయి. అవి సులభంగా ఉండదు. ఎప్పుడు కూడా సులభమైన విషయాలని నేర్చుకోవడం సులభం అవుతుంది, కానీ కష్టమైన విషయాలు నేర్చుకోవడానికి బయలుదేరితే పక్కన ఉన్నవన్నీ అడ్డం కింద కనిపిస్తూ ఉంటాయి. ఏమండి నాకు అది బాగాలేదండి, నాకు ఇది బాగాలేదండి, రకరకాల సాకులన్నీ చెప్పడం మొదలు పెడతాం. కానీ కష్టపడి పనిచేయడం అంటే అదే అనమాట. ప్రపంచంలో నిజంగా గొప్పవాడైన వాడు అలా గొప్పవాడు ఎలా అయ్యాడు? ఎందుకంటే వాడు ఇలాంటివన్నీ భరించాడు కనుక. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఒక మనిషి కనుక ప్రపంచంలో ఎంత గొప్పవాడైతే వాడి జీవితంలో అన్ని అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒక మనిషి కనుక నిజంగా జీవితంలో ఎంత గొప్పవాడైతే వాడి జీవితంలో అన్ని అగ్ని పరీక్షల్ని ఎదుర్కొన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని స్వామీజీ చెప్తారు. కష్టాలు పడకుండా ఏదో ఒక పని చేయడానికి మాటి మాటికి ప్రయత్నించకుండా, తాను అనుకున్న పని చేయడానికి మాటి మాటికి ప్రయత్నించకుండా ఏది కూడా రాదు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఎవరైతే మళ్ళీ మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే తనకు శరీరానికి కలిగే కష్టాన్ని ఓర్చుకోవడానికి ఎవరైతే తయారుగా ఉంటారో వాళ్ళు గొప్పతనాన్ని సాధిస్తారు. ఒక మంచి పద్యం ఉంది, తడవోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడిన కార్యం బగునే, తడవోర్చిన యొడలోర్చిన చెడిపోయిన కార్యమల్ల చేకూరుసుమతి. ఒక మనిషి కనుక ఏదైనా పని చేయడానికి బయలుదేరితే శరీరానికి కొంచెం కష్టం కలగగానే అమ్మో నేను చేయనండి మానేస్తానంటే తర్వాత చాలా పనులు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే కానీ రావు. ఒక పని సక్రమంగా జరగాలంటే ఒక్కసారి చేస్తే సరిపోదు. అలా ఓర్చుకోవడానికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా సంగీతం నేర్చుకోవడమో, నాట్యం నేర్చుకోవడమో, ఇంకేదైనా పనులు చేయడం నేర్చుకోవడం, అలాంటి విషయాల్లో మళ్ళీ మళ్ళీ పనిచేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అవన్నీ ఓర్చుకోవాలి. ఎవడైతే అలా ఓర్చుకుంటాడో, ఎవడైతే తనకి ఇదైతే ఇష్టం అదైతే ఇష్టం అని చెప్పి చెప్పకుండా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను సాధిస్తానని చెప్పి బయలుదేరతాడు, అటువంటి వాడే నిజంగా జీవితంలో విజయం సాధిస్తాడు. ఈ చేపలమ్మే యువతి యొక్క కథలో మనకి చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఆ కథని కనుక గుర్తుపెట్టుకుంటే మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, విజయం సాధించడానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కథని, ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.